ఫ్రెండ్స్ ఏఐ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1 కి అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ November 29 and 2025. ఈ రోజు ఈ వీక్ వరకు మొత్తం ఏఐలో ఏమేమి అప్డేట్స్ అయినాయో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం కొత్తగా ఒకటైతే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఈ రోజు నా బర్త్డే. సో అందుకనే నేను ఈ డిసిజన్ తీసుకున్నా. ఇంతవరకు ఎవరు కూడా ఇలా అయితే స్టార్ట్ చేయలేదు. సో ఈ మనమే మన ఛానల్లో మన తెలుగు కమ్యూనిటీలో ఇదే మన ఫస్ట్ అన్నమాట. సో ఎవ్రీ వీక్ ఏఐకి సంబంధించిన కొత్త కొత్త అప్డేట్స్ ఏమొచ్చినాయి అండ్ ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనే దాని గురించి ఎవ్రీ సాటర్డే మీకు ఒక వీడియో వస్తుంది. అండ్ ఇంకా మిగతా డేస్లో అయితే మీకు దాంట్లో మంచి మంచి క్రియేటివ్ దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. సో ఇది ఎపిసోడ్ నెంబర్ 1. ఇప్పుడు టాప్ అప్డేట్స్ ఈ వీక్లో ఏమొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీక్లో గూగుల్, సామ్సంగ్ అలాగే వాట్సాప్ నుండి మైండ్ బ్లోయింగ్ న్యూసెస్ అయితే అప్డేట్స్ వచ్చాయి. సో ఇంకెందుకు వీడియోని లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ జెమినీ AI నుంచి. గూగుల్ జెమినీ AI కొత్తగా గూగుల్ జెమినీ 3 అనే లాంచ్ చేసింది. సో దీంట్లో ఫ్యూచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయితే పోతున్నాయి. దీనిలో ఫ్యూచర్స్ వచ్చేసి డీప్ థింకింగ్ అండ్ అంటే మనం ఏమైనా సరే మన హ్యూమన్ లాగా అయితే థింక్ చేసి దానికి ఆన్సర్స్ అయితే ఇస్తుంది. సో మైండ్ బ్లోయింగ్. దీనికి సంబంధించిన ఫుల్ ఫ్యూచర్స్ అన్నీ కూడా నేను వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ చేసి ఉంటే నేను కార్డ్స్లో మీకు పెడతాను. దాంట్లో మీకు ఫ్యూచర్స్, టాప్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నేను అక్కడ కవర్ చేశాను. సో మీరు అక్కడ చూసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ChatGPT నుండి. ChatGPTలో వచ్చేసి ఎవరైతే పెయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకే ఉన్న ఫ్యూచర్ ఇప్పుడు చాలా మందికి అయితే రోల్అవుట్ అవుతుంది. సో అది ఏం ఫ్యూచర్ అంటే అది వచ్చేసి అడ్వాన్స్ వాయిస్ మోడ్ అన్నమాట. అంటే అదేంటంటే మనం ఏమైనా మాట్లాడేది సగంలోనే ఆపేసినా సరే అది మొత్తం కూడా అర్థం చేసుకుంటున్నాను అనమాట. అర్థం చేసుకొని దాంట్లో ఎమోషన్స్తో మాట్లాడుతుంది. సో ఈ ఫ్యూచర్ అన్నది ఇప్పుడు ఫ్రీగా కూడా వచ్చేస్తుంది. సో ఈ ఫ్యూచర్ మీకు వచ్చిందో, ఎనేబుల్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్లో మనకు మెటా ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసి కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే డీప్ మెమొరీ అనమాట. అంటే మనకు లాంగ్ మెమొరీ. సో మనం లాస్ట్ మంత్లో మనం ఏమన్నా అడిగామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు టేస్టీ ఫుడ్ గురించి దాని గురించి ఏమన్నా అడిగామనుకోండి, అది అలాగే గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా సెర్చ్ చేస్తే దాంట్లో తీసుకొని మనకు ఇప్పుడు రికమెండ్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రైవసీ పరంగా ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఫ్యూచర్లో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ మన గ్యాలక్సీ S26 ఉంది కదా, దాంట్లో మనకు ఇప్పుడు లీక్స్ ఆల్రెడీ కూడా వచ్చేసాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ 2025 ఎండింగ్లో ఉన్నాం కాబట్టి లీక్స్ కూడా బయటకు వస్తున్నాయి. దాంట్లో మెయిన్ లీక్ వచ్చేసి AI హార్డ్వేర్ చిప్ అన్నమాట. ఇది వచ్చేసి దీన్ని మనకు ఎక్కువ హైలైట్ అనేది చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకు ఇంటర్నెట్ లేకపోయినా సరే కానీ మనకు AI అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో మనం ఇది మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఈ ఫోన్లో మొత్తం ఒకసారి చెక్ చేసి నెక్స్ట్ మనం దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ నుండి. యూట్యూబ్లో క్రియేటర్స్కి ఇది బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. సో డ్రీమ్ స్క్రీన్ 2.2 అనేసి కొత్తగా అప్డేట్ అయితే మనకు ఇచ్చింది. దీంట్లో ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పేరుతో చాలా మంది చేస్తుంటారు. సో ఇప్పుడు మనకు గ్రీన్ స్క్రీన్ అవసరం లేకపోయినా సరే జస్ట్ టైప్ చేసి సరిపోతుంది. దాంట్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏదైనా సరే అక్కడ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. సో ఈ అప్డేట్ వచ్చేసి క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనివల్ల క్రియేటర్స్కి చాలా టైం యూజ్ అవుతుంది. సో ఈ అప్డేట్ మీరు ట్రై చేశారా? ఒకసారి ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రోక్ AI మనకు Xలో అయితే అప్డేట్ అనేది చేశారు. దాంట్లో ఒక అప్డేట్ అనేది చేశారు. అదేంటంటే ఫొటోస్ని స్కాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రిడ్జ్లో ఏవైనా ఫొటోస్ని పెట్టారు అనుకోండి, దాన్ని స్కాన్ చేసి దాని నుంచి మీరు ఏమేమి వంటలు చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మొత్తం కూడా అది డీటెయిల్గా ఇచ్చేస్తుంది. సో ఇది మనకు Xలో అయితే అప్డేట్ అయితే అయ్యింది. ఈ ఫీచర్ వచ్చేసి ప్రజెంట్గా అయితే X ప్రీమియర్ యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు అదే యూజర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అది ఎలా ఉంది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు AI వాయిసెస్ అనమాట. చాలా మంది స్కామర్స్ ఇప్పుడు ఎలా అంటే అలా ట్రై చేస్తున్నారు మన నుంచి మనీని తీసుకోవడానికి. సో చాలా మంది ఫోన్ చేస్తుంటారు, మీకు తెలిసిన వాళ్ళలాగానే ఫోన్ చేసి మీకు మనీ అయితే అడుగుతారు. సో మీరు అప్పుడే మీరు మనీ అయితే సెండ్ చేయకండి. కొంచెం మీరు చెక్ చేసుకోండి. ఒకసారి మీరు ఎవరు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మీరు వాళ్ళకి సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటివి మన ఇండియాలో చాలా కేసెస్ అనేవి మొత్తం కూడా మనకు చాలా అయితే మనకు కేసెస్ నమోదు అవుతున్నాయి. కాబట్టి మీరు దాంట్లోపై కొంచెం అప్డేట్గా ఉండండి. సో ఎవరికి కూడా అర్జెంట్ అమౌంట్ కావాలి అట్లా ఎవరైనా ఫోన్ చేసి అడిగితే అస్సలు సెండ్ చేయొద్దు. వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూస్, ఇది లాస్ట్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ న్యూస్ వచ్చేసి కోకాకోలా నుంచి. అయితే 2025 క్రిస్మస్ యాడ్ ఉంటుంది కదా, ఈ యాడ్ని టోటల్గా వీళ్ళు ఏఐని యూజ్ చేశారు. రియల్ హీరోస్ అయితే ఎవ్వరు లేరు, మొత్తం కూడా ఏఐని యూజ్ చేసి ఈ యాడ్ని అయితే క్రియేట్ చేశారు. సో బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు అండ్ అలాగే డైరెక్టర్స్ కూడా
కూడా మొత్తం షాక్ అయిపోతున్నారు అనమాట. అంటే అసలు ఫ్యూచర్లో మూవీస్ కూడా ఏఐని యూజ్ చేసి తీస్తారా అన్నట్లు కూడా ఉంది. సో అందరికీ షాకింగ్లో ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏఐ మొత్తాన్ని శ్వాసిస్తుంది, మొత్తానికే ఏఐతోనే ఉండబోతుందని అనుకుంటున్నారా? సో ఇలా డైరెక్టర్ల పని వీళ్ళ పని మొత్తం ఏమవుతుందో తెలియదు. సో ఎందుకంటే ఏఐ చాలా చాలా అప్డేట్ అయిపోతుంది రోజు రోజుకి. అసలు చాలామంది జాబ్స్ కూడా పోతున్నాయి. అసలు ఎంత అప్డేట్ అవుతుందంటే మీరే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మన ఛానల్ని ఫాలో అయితే మీరు తెలుసుకుంటారు. మన రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం కదా, సో ఏంటేంటి అప్డేట్స్ వస్తాయి మొత్తం కూడా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈ వీక్లో టాప్ న్యూసెస్ అన్నమాట. సో మీకు ఏమైనా న్యూస్ దీంట్లో యూస్ఫుల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకు మండే రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాకపోతుంది. అంటే జస్ట్ ఒక ఫోటో నుంచి డాన్సింగ్ వీడియో చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఈ వీడియో మీకు మండే అయితే వచ్చేస్తుంది. సో ఆ వీడియోని అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇది టోటల్గా ఈ న్యూస్. అండ్ నెక్స్ట్ సాటర్డేలో ఇంకో న్యూస్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ బాలు సైనింగ్ ఆఫ్.